మనం అక్కర్లేదు అనుకున్న వాళ్ళ గురించి మనం అసలు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన పాత్ర వాళ్ళ జీవితంలో అంతే ఉంటది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం పట్టించుకున్నాం అనుకోండి మనకి అవమానాలు, బాధలు తప్ప ఇంకేం మిగలవు మన జీవితంలో. అది రియలైజ్ అయ్యి బయటకొచ్చామంటే హ్యాపీగా బతుకుతాం లైఫ్. కాదు మాకు ఇదే కావాలి, వాళ్ళే కావాలి అని చెప్పామనుకోండి మనకి అవమానాలు, బాధలు భరించలేని తిప్పలన్నీ వస్తుంటాయి గానీ, ప్రేమగా ఉందాం, బాగుపడదాం అనే లక్షణాలు ఉండవు. ఎందుకంటే, ఆ బాధలో మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియలేదు. అది ఎవరైనా సరే. కొంతమంది అత్తమామల నుంచి బాధపడుతుంటారు. కొంతమంది అత్త ఆడపడుచుల నుంచి బాధపడుతుంటారు. కొంతమంది పేరెంట్స్ నుంచి బాధపడుతుంటారు. ఇక్కడ చూడండి ట్విస్ట్ ఏంటంటే, అత్త వాళ్ళ ఇంట్లో బాగుంటే, అమ్మగారి ఇంట్లో ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటది. అంటే బాధలుంటాయన్నమాట. అత్తగారింట్లో ఇంకా బాధుంటే అమ్మగారు చూసుకుంటారు. కొంతమందికి 2 లేకుండా అయిపోతాయి. మొగుడిని ఇంకా కూడా సుఖం లేకుండా ఉంటారు. చాలామంది ఇలా బాధపడుతుంటారు. కానీ బయటికి చెప్పుకోరు అంతే. చెప్పుకుంటే మానం ఎక్కడ పోతదో, నేనెవరు చెప్పుకుంటే వాళ్ళెలా ఉంటారో అనే ఒక్కటే ఉంటదే గానీ, అయ్యో! ఇలాంటి వాళ్ళకి చెప్పుకుంటే మన బాధ తీరుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. అంటే షేర్ చేసుకున్న వాళ్ళని చులకనగా చూస్తారే గానీ, దానికి సొల్యూషన్ ఇవ్వరండి. నిజంగా ఈ ప్రపంచంలో ఎలా అయిపోయిందంటే ఏ రిలేషన్‌షిప్‌కి వాల్యూ లేకుండా అయిపోయింది. కొంతమంది హస్బెండ్ దగ్గర బాగుంటే అత్తమామలని ఇంకా పోరు. అత్తమామల దగ్గర ఉంటే అమ్మగారింటిని ఇంకా పోరు. అమ్మగారింట్లో బాగుంటే హస్బెండ్‌ని ఇంకా పోరు. ఎట్లా చూసుకొని లేకపోతే అందరూ బాగున్నా ఆడపడుచులు ఇంకా పోరు. లేదా అందరూ బాగుంటే ఇంట్లో కోడళ్ళని ఇంకా పోరు. చూసారా ఎలా ఉంది? కానీ ఏదో ఒక బాధ ఉంటది. అది రియలైజ్ అయ్యి బయటొచ్చారంటే చాలా బాగుంటది మీ లైఫ్. కాదు, కూడదు అని చెప్పేసి పట్టుకున్నారనుకోండి అవమానాలు చాలా అయిపోతాయి గానీ, మీ లైఫ్‌కి ఒక అర్థం లేకుండా అయిపోతూ ఉంటది. ఇది చెప్పుకొని వాళ్ళు కొంత సంవత్సరాల నుంచి ఉండిపోయి ఉంటారు. ఆ బాధల నుంచి బయటికి రాలేని వాళ్ళు. ఎలా ఉంటది? చెప్పుకోని వాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పుకుంటే ఎక్కడ మన పరువు పోతదో, మనల్ని ఏమనుకుంటారో, మనల్ని చీప్‌గా చూస్తారేమో, ఇలా ఇంట్లో ఫ్యామిలీస్ బయటకి చెప్పుకుంటున్నారని చెప్పేసి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమో అనేసి అనుకుంటూ ఉంటారు. ఆ నలుగురు ఏమీ చేయలేరండి. మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టడం తప్ప మీరు మంచిగా ఉండండి అని కోరేవాళ్ళు మాత్రం కాదు. ఓకే. వీళ్ళ దగ్గర మనం బాధలు షేర్ చేసుకున్నాం. కొంచెం రిలీఫ్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. మీరు ఉన్నంత సేపు మీతో బానే ఉంటారు. మాట్లాడతారు. మీకు సర్ది చెప్పొచ్చు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి 10 మందితో డిస్కషన్ చేస్తారు వాళ్ళు. అసలు మిమ్మల్ని మంచిగా ఉండనివ్వరండి. దయచేసి ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీరు షేర్ చేసుకున్నా వాళ్ళు పెద్దగా తీర్చేది ఏముండదు. మీ బాధలు మీకే ఉంటాయి. ఆ నోటి మాట తప్ప ఇంకేమీ చేయలేరు కూడా. అలాంటప్పుడు మీకు మీరే రియలైజ్ అయిపోయి వచ్చేసారనుకోండి, ఆ మైండ్ సెట్ వదిలేసేయండి. అమ్మ నాకు ఇలా బాధుంది, ఇలా బాధుంది అని చెప్పేసి బయట వచ్చేసారనుకోండి, రిలాక్స్‌డ్ అయిపోతారు. మీరు ఫ్యూచర్‌లో మళ్ళీ ముందుకు వెళ్ళే దారి